కానిస్టేబుల్ అందరూ పారిపోయారా? అవును సార్. చూడవయ్యా, దానిలో బాగుందో ఏమనుకో నాకులా తెలియదు. ఇరవై 22/8/1911 పట్టపగలు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి దోచుకుపోతున్నాం. ఎదిరించి పోట్లాడతారో ఆయుధాలు అప్పగిస్తారో మీ ఇష్టం. ఇట్లు అల్లూరి సీతారామరాజు. నాకులా తెలియదు. రుద్రాక్షలు వేస్తారు, మాయలు మంత్రాలు ఉంటారు. సోది పలుకుతుంది. మీ మగంలో ప్రాతకాలం వచ్చేసింది. ఈ స్టేషన్కి యువకుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక పని పెడతాడు. మీ ఆయుధాలన్నీ మీకు పోయే కాలం దాపరించింది. నేను ఇక్కడ మాలంగుడి దగ్గర ఉన్నానమ్మా. ఏదో నాటకం జరుగుతుండే వచ్చాం. మధ్యాహ్నాలు అమ్మగారిది, మధ్యాహ్నాలు అమ్మగారిది నాటకాలు వేస్తారు కదా. మాలంగుడి దగ్గర వేస్తుంటే చూడడానికి వచ్చాను అనమాట. నేను ఎప్పుడొచ్చాడు ఉన్నారు కానీ ఎప్పుడొచ్చాడు బావా? నేను చేస్తాను అయిన తర్వాత. నేనే అల్లూరి సీతారామరాజు. నా విప్లవానికి నాందిగా నీ పోలీస్ స్టేషన్ కొల్లగొట్టడానికి వచ్చా. మర్యాదగా మేము అడిగిన అప్పగించు. పట్ల పగలు పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తారా? ఈ విషయం బ్రిటిష్ ఎంపైర్కి తెలిస్తే దారుణంగా శిక్షించబడతారు. ఆ భయం నీకు అక్కర్లేదు. అసలు మా ప్రయత్నం కూడా ఇదే. మా ఈ విప్లవం మా మన్యవీరుల ఎదలోంచి పొంగుకొచ్చింది. దానికి పిరిగితనం లేదు, భయం అంతకన్నా లేదు. అందుకే పగలా వచ్చాం దోపిడీకి. వదుదరా, జాగ్రత్తగా కనిపెట్టు. రత్తి అక్కడున్న రికార్డు పూర్తిగా తగలబెట్టు. గోవిందు లోపలికి వెళ్ళి ఆయుధాలు పట్టుకురండి. మీరు చేసిన పనికి మమ్మల్ని ఊసి చేస్తారు. మా భార్య పిల్లలు ఆకులతో మాడి చేస్తారు. మా ఈ విప్లవానికి నీలాంటి వాళ్ళు కాదు బలి కావాల్సింది. కడలి కావాలన్నా ఆ కుక్క గడుగు సింహాసనం కదలాలి. అమ్మ రత్తి కాగితాలు తీసుకురా. ఎంత
13 గొలుసులు వేస్తామే, 3 కత్తులు వేస్తామే. రత్తి రికార్డ్ అంతా పూర్తిగా తగలబడిందా? ఇక మనం వెళ్దాం. వందే మాతరం.